మా ఊర్లో ఉన్నాను అనమాట. పల్లెటూరులో ఏదంటే దాన్ని క్రియేటివ్గా వాడేస్తారు కదా. ఒక రోజు నీ లవ్ స్టోరీ వ్లాగ్ చేయాలా? అబ్బా ఇంగ్లీష్ చేసిందంతా వాళ్ళు, లాస్ట్ బిల్డప్ ఇచ్చింది నేను. వచ్చారు. అయ్యో ఏడి బాబాయ్, బాబాయ్ ఫ్రేమ్ ఎంట్రీ పెడితే రాలేదేంటి బాబాయ్ నువ్వు? ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క, అడగగానే చేసినందుకు. థ్యాంక్ యూ పెద్దమ్మ, నీ పర్యవేక్షణలో చేపించినందుకు. థ్యాంక్ యూ మమ్మీ, వీడియో రికార్డ్ చేస్తున్నందుకు. కళ్ళు నొప్పులు వస్తున్నాయిరా, అందుకే మసాజర్ పెట్టుకున్నా. అందుకనే నువ్వు ఫోన్ ఎక్కువసేపు చూడకూడదని చెప్పేది నీకు. దిస్ జనరేషన్ కిడ్స్ ఇలా ఉంటారు. కానీ ఏ మాటగా మాట ఈ అగర్వాల్ ఐ మసాజర్ అయితే ఎంత రిలీఫ్ ఇస్తుందో తెలుసా. బేసిక్గా మనం ఎవ్రీడే మన ఐస్ని మనకి తెలియకుండానే చాలా స్ట్రెయిన్ చేస్తూ ఉంటాము. ఎక్కువ ఫోన్స్ చూస్తాము, ల్యాప్టాప్స్ ముందు కూర్చుంటాము, టీవీ చూస్తాము. సో వీటన్నిటి వల్ల మన ఐస్ని కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఆల్సో ఈ మసాజర్ మనకి చాలా మంది మైగ్రేన్ హెడేక్తో కూడా కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ మసాజర్ చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇన్ డీటెయిల్డ్గా ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో కంప్లీట్గా చూసేసేయండి. అగారో సుప్రీం ఐ మసాజర్ ఇది చూడండి. యాక్చువల్లీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ ఇది ఫోల్డబుల్ కూడా. మనం ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఈజీగా ట్రావెల్ ఫ్రెండ్లీ ఎక్కడికన్నా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి ఒక అటాచ్డ్ బెల్ట్ వస్తుంది అనమాట. ఇదేంటి అంటే సైజ్కి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్కి మనం దీన్ని ఇక్కడ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కుషన్లా ఉంటుంది కళ్ళకి పెట్టుకోవడానికి. సో దీనివల్ల కళ్ళు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఆల్సో చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. పెట్టుకున్న తర్వాత మనకి అన్ఈజీ ఫీల్స్ కూడా ఏముండదు అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫంక్షన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. ఈ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఇది మనం లాంగ్ ప్రెస్ చేస్తే మసాజర్ ఆన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి కంప్లీట్గా 5 మోడ్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మోడ్ వచ్చేసి సాఫ్ట్ మోడ్, స్ట్రాంగ్ మోడ్, రిలాక్స్ మోడ్, స్లీప్ మోడ్, వేకప్ మోడ్. సో ఇలా కంప్లీట్గా 5 మోడ్స్ ఉంటాయి అనమాట. ఆ 5 మోడ్స్ తర్వాత మీరు మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలి అనుకుంటే పవర్ ఆఫ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సో సాఫ్ట్ మోడ్లో వచ్చేసి లో ప్రెషర్ ఉంటుంది, హీట్ వస్తుంది అండ్ ఆల్సో మ్యూజిక్ వస్తుంది. అండ్ స్ట్రాంగ్ మోడ్లో కూడా హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ హీట్ వస్తుంది అండ్ వైబ్రేషన్ ఉంటుంది, ఆల్సో మ్యూజిక్ కూడా మనకు వస్తుంది. రిలాక్స్ మోడ్లో వచ్చేసరికి ఎయిర్ ప్రెషర్ ఉంటుంది అండ్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ స్లీప్ మోడ్లో వచ్చేసరికి మనం రిలాక్సేషన్ మోడ్లో నిద్రలో ఉంటాం కాబట్టి ఓన్లీ హీట్ ఒక్కటే వస్తుంది అనమాట. వేకప్ మోడ్లో ఏంటంటే అది మనల్ని వేకప్లో ఉంచాలి కాబట్టి, నిద్రపోకుండా మనం వేకప్లో ఉండాలి కాబట్టి వైబ్రేషన్ వస్తుంది అండ్ ఆల్సో మ్యూజిక్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఈ బటన్ వచ్చేసి ఎయిర్ ప్రెషర్ అనమాట. ఇందులో మనకి సాఫ్ట్ ప్రెషర్ ఉంటుంది, స్ట్రాంగ్ ప్రెషర్ ఉంటుంది అండ్ నో ప్రెషర్. సో ఇలా 3 మోడ్స్ ఉంటుంది ఇందులో కూడా. సో ఈ బటన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి హీట్ ప్రెషర్ అనమాట. సో ఇది కూడా అంతే, మనకు కావాల్సిన హీట్ ప్రెషర్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. హై ప్రెషర్, లో ప్రెషర్, ఆల్సో నో హీట్ ప్రెషర్. సో ఈ బటన్ వచ్చేసి మ్యూజిక్ బటన్ అనమాట. ఇందులో డిఫాల్ట్గా మ్యూజిక్ అనేది ఒక సూదింగ్ మ్యూజిక్ ఆల్రెడీ ఇందులో ఉంటుంది డివైస్లో. మ్యూజిక్ వద్దు, మనకి పీస్ఫుల్ ఉండాలి, అసలు మ్యూజిక్ కూడా ఏమొద్దు మనకి మసాజర్ ఆన్ అయిన టైంలో అనుకుంటే అది మళ్ళీ ప్రెస్ చేస్తే మ్యూజిక్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఒకవేళ మనకి మ్యూజిక్ నచ్చలేదు అనుకోండి, దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. హ్యాపీగా మన ఫోన్కి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనకి నచ్చిన సాంగ్స్ని కూడా మనం ప్లే చేసుకోవచ్చు.
సో ఈ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి అంటే ఇది బేసిక్గా చార్జబుల్ ప్రోడక్ట్ అనమాట. మనకి ఈ బ్యాటరీ సిస్టమ్ కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఛార్జింగ్ స్లాట్ ఉంది. ఇది వచ్చేసి మనకి సిపిన్ అనమాట. సో ఇలా యూఎస్బి కేబుల్ కూడా మనకి ఇస్తారు. ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఛార్జ్ మనం ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ బటన్ ఉంటే ఛార్జ్ అవుతుంది అన్నట్టు, బ్లూ కలర్ వస్తే కనుక ఛార్జ్ అయిపోయింది. సో కంప్లీట్ ఛార్జ్ ఉన్నట్టు అనమాట డివైస్. అండ్ చాలా కంఫర్టబుల్ అండి, యూజ్ చేయడంలో కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎటువంటి మనకి అన్ఈజీ ఫీల్స్ కూడా ఏముండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం యూజ్ చేసిన తర్వాత అంటే ఎస్పెషల్లీ మనం ఐ పార్ట్కి కాబట్టి ఈ ఐ మసాజర్ అనేది, సో క్లీనింగ్ అనేది డెఫినెట్గా మనం చేసుకోవాలి. బికాజ్ మన ఐస్ చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి. సో క్లీనింగ్ అంటే పెద్ద హంగామా ఏం లేదు, జస్ట్ ఒక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు కోలిన్ కానీ లేదంటే శానిటైజర్ ఏదన్నా ఉన్న ఫ్యాబ్రిక్ పైన స్ప్రే చేసి జస్ట్ ఇక్కడ ఉన్న ఈ కుషన్ని జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకోండి చాలు. అండ్ ఈ ప్రోడక్ట్ యాక్చువల్లీ హీట్ థింగ్స్ దగ్గర అండ్ హీట్ ఎక్స్పోజ్ అయ్యే దగ్గర ప్లేస్ చేయడం కరెక్ట్ కాదు. బికాజ్ ఇందులో నుంచి మనకి హీట్ అబ్జార్ప్షన్ వస్తుంది కదా. అండ్ మనం యూజ్ చేసేటప్పుడు కూడా మనం క్లోజ్డ్ స్పేసెస్ అంటే ఇంట్లో కొంచెం వెదర్ కూల్ ఉన్నప్పుడు, ఇంట్లో రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం యూజ్ చేయడం బెటర్. సో ఓవర్ హీట్ ఉన్న దగ్గర అయితే దీన్ని ప్లేస్ చేయొద్దు. బికాజ్ ఇందులో నుంచి ఆల్రెడీ హీట్ వస్తుంది, మనకి ఇంకా ఓవర్ హీట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్రోడక్ట్ యూసెస్ కూడా చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ దీనికి వీళ్ళు 1 year ఆఫ్ వారంటీ ఇస్తారు అగారో వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఈ కుషన్ అండ్ ఆల్ ఉంది కదా, సో దీన్ని మనం ఖరాబ్ చేసి డిస్మాటిల్ చేసేసాము అంటే మళ్ళీ అది పెద్ద టాస్క్ అయిపోతూ ఉంటుంది మనకి. అండ్ సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఈ ప్రోడక్ట్ని మనం యూస్ చేసుకోవాలన్నమాట. బట్ చాలా 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 రిలీఫ్ ఉంటుంది ఐస్కి అయితే. అంటే మనకి తెలియకుండానే నర్వ్స్ లాగేస్తూ ఉంటాయి, లోపల హెడేక్ వస్తూ ఉంటుంది. అండ్ చాలా కంప్లీట్ స్ట్రెయిన్ చేసేస్తూ ఉంటాం మన ఐస్ని. అండ్ ఇది ఎక్కడికన్నా ఈజీగా క్యారీ చేసే ప్రోడక్ట్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అదనమాట ఈ కంప్లీట్ అగారో సుప్రీం ఐ మసాజర్ గురించి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గో షాప్. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, పొలాలు ఉన్నాయి. యాక్చువల్గా నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో నేను మా ఊర్లో ఉన్నాను అనమాట, వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 week అవుతుంది. కొంచెం అందుకే ట్యాన్ అయ్యి ఇట్లున్నాను అనమాట. వారం రోజుల నుంచి ఎండలోనే ఉన్నా లిటరల్గా. సో ఇవాళ ఆల్ ఆఫ్ అ సడన్ నాకు ఎందుకో ఫిష్ తినాలనిపించింది అనమాట. ఓకే, ఫస్టే చెప్తా, నేను అసలు నాన్ వెజ్ టచ్ చేయను, తినను. ఒకప్పుడు నా చిన్నప్పుడు కానీ ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కానీ నేను నాన్ వెజ్ ఎవరైనా తింటారో అక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. బట్ అలాంటిది మా వదిన ఒక్కసారి నాన్ వెజ్ కుక్ చేయాలి, చికెన్ కుక్ చేయాలి అని ఛాలెంజ్ ఇచ్చింది, గుర్తుంటే. సో ఆ ఛాలెంజ్ వీడియో చేశాను, చికెన్ వండడం అప్పుడు. సో ఇప్పుడు కూడా నేను రా చికెన్ టచ్ చేయను, మటన్ జోలికి వెళ్ళను, అసలు నాన్ వెజ్ ముట్టుకోను అనమాట. బట్ అలాంటిది ఫిష్ ఇయర్లో 1 సారి 2 సార్లు అలా ఫిష్ కొంచెం తినాలనిపిస్తుంది. అది కూడా ఏంటి అంటే ఫిష్ ఫ్రై, నీట్గా ఫిష్ ఫ్రై ఆకులో ఫిష్ ఫ్రై వేసి మంచిగా గార్నిష్ చేస్తే చూడడానికి టెంప్టింగ్ ఉంటుంది కాబట్టి తినాలనిపిస్తుంది అనమాట. సో నిన్న ఊర్లో ఉన్నా కాబట్టి మా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఫిష్ ఫ్రై తినాలి అనిపించింది. సో వై నాట్, ఎలాగో పల్లెటూరులో ఉన్నాను, పల్లెటూరు ఈ చెట్ల మధ్యలో పొలం మధ్యలో చెట్ల కింద వంట చేసుకుంటే ఎలా ఉంటుంది అనిపించి సరే వీడియో చేసుకుందాం అనే థాట్ కూడా వచ్చింది అనమాట. ఎలాగో కుక్ చేస్తున్నాం కదా, ఇదే వీడియో మీకు చూపిద్దాము అని. సో ఇవాళ ఫిష్ ఫ్రై చేయబోతున్నారు మా వాళ్ళు. సో లెట్స్ గో సీ అసలు ఎలా వండుతున్నారు ఏంటి. ఊరికే ర్యాండమ్గా తీస్తున్న వీడియో అంతా నాకు గుర్తుగా, సో మీరు కూడా చూసేయండి. నేను వ్లాగ్స్ ఇక్కడ ఉండే చేసుకోవడం బెటర్ ఏమో, హైదరాబాద్ వెళ్ళకుండా అసలు. అబ్బో ఏం చేస్తున్నామా, చిన్న రాలేదు అందుకని దీని రోజులు చేస్తున్నా. పల్లెటూరులో ఏదంటే దాన్ని క్రియేటివ్గా వాడేస్తారు కదా. మిరియాలు అంతే కదా మరి. అక్క చూడు, అక్క ఆధ్వర్యంలో చేస్తున్నాను. నేను వరకు కూర్చున్నాను ఎలా కూర్చున్నావు పెద్దమ్మ? మీ పిల్లలు బాగా చేస్తున్నారా లేదా అని చూస్తున్నావు, జడ్జి నువ్వు జడ్జి. సత్య ఉన్నా రిజ్వానా
ఏమన్నా బాగోకపోతే నీకే, బాగుంటే బాగుంటే క్రెడిట్ నీకే. కానీ నువ్వు బాగా చేస్తావనే కదా నిన్ను ఎంచుకున్నాం. ఇది ఖుషి వాళ్ళ పాప, అక్క వాళ్ళ పాప. ఏమైంది? నా ఫేస్ అంతా పాడైపోయింది. ట్యాన్ అయ్యామని ఫీల్ అవుతున్నావా నా వీడియోలో? అవును, ఫ్లవర్ అంతా పోయిందని ఫీల్ అవుతున్నా. అబ్బా నువ్వు ఎట్లున్నా బాగుంటావు అక్క. నవ్వు మొహం కదా. రా బాగోదు అమ్మ, అమ్మ బాగుంటుంది కదా. అరే నువ్వు నార్మల్గా బాగానే మాట్లాడతావుగా, ఎందుకు వీడియో ఆన్ చేయకుండా సైలెంట్ అయ్యావు? ఒకరోజు నీ లవ్ స్టోరీ వ్లాగ్ చేయాలా? చెప్పమ్మా. లవ్ స్టోరీ వ్లాగ్ చేస్తా, చాలా ఇన్స్పిరేషన్ ఈ అక్క లవ్ స్టోరీ. నాకు యాక్చువల్లీ తాటికాయలు, తాటి ముంజలు అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ తాటికాయలు. సో మా చిన్నప్పుడు ఇదే ప్లేస్కి వచ్చి తాటికాయలు ఎప్పుడు రాలుతాయని వెయిట్ చేస్తూ కింద పడిన తాటికాయలన్నీ ఏరుకొని వెళ్తుండే అనమాట. పచ్చిమిరపకాయలు ఫ్రై, ఉల్లిపాయలు మొత్తం చేసుకొని తింటే బాగుంటది టేస్ట్. వేపి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నోరు ఊరుతూ ఉంటుంటుంది ఆల్రెడీ. వద్దుమా అడిగితే వద్దనే అంటారు మమ్మీ. చాలా కష్టపడతావు అక్కయ్య. ఫిష్ ఫ్రై రెడీ. చేసిందంతా వాళ్ళు, లాస్ట్ బిల్డప్ ఇచ్చింది నేను. ఫినిషింగ్ టచ్ ఇంకోటి ఉందంట, ఆగండి. కాదు నువ్వేంటి నీ లవ్ స్టోరీ చెప్తావా చెప్పవా? లవ్ స్టోరీ ఈ యొక్క లవ్ స్టోరీ ఎంత ఇన్స్పిరేషన్ అంటే, రిలీజియన్స్ ఇవన్నీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా ఇవన్నీ పక్కన పెట్టండి ఓకేనా. అక్క హిందూ, మీ హస్బెండ్ అరే ఎందుకు అంత బ్లష్ అవుతున్నావు? అరే వీడు వాళ్ళ కొడుకు, తిను ఖుషి వాళ్ళ డాటర్. ఎంత బ్లష్ అవుతున్నారో లవ్ స్టోరీ అని. కానీ నీకు తెలుసా మమ్మీ లవ్ స్టోరీ, మమ్మీ డాడీ లవ్ స్టోరీ తెలీదా? అరే నీకు తెలీదా? షిట్ ఏం దాచావు అక్క, చెప్పక్క. ఎప్పుడు చెప్తున్నావు నీ లవ్ స్టోరీ? ఈ అక్క పెళ్ళైనప్పుడు నేను చిన్నదాన్నే కదా, నేను 9th క్లాస్ అప్పుడు. ఒక హఠాత్ పరిణామమా, అప్పటి నుంచి భరిస్తూనే ఉన్నాను. కానీ నిజంగా అలాంటి లవ్ ఉండడం గ్రేట్ అనిపిస్తుంది, ట్రూ లవ్. ఇప్పుడైనా అదే ట్రూ లవ్, ఎప్పటికీ అంతే. ఇంకా ఇప్పుడు జనరేషన్ అలా లేరు కదా అసలు. ఇప్పుడు జనరేషన్ ఎక్కడ అంతా రివర్స్, ఇగోల్ హట్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ లేదు మెయిన్. అబ్బా ఇంగ్లీషు వచ్చేసింది, చెప్పు. అరే నన్ను పెద్దమ్మ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తుందంట, వెళ్తావా? నువ్వురా పెద్దమ్మ, ఒక ఇంగ్లీష్ మాట్లాడేదో ఒకటి చెప్పు. ఇప్పుడు చెప్పా ఫ్లోలో చెప్పు. ఐ లవ్ యూ చెప్పు పెద్దమ్మ, ఐ లవ్ యూ చెప్పు. వాళ్ళ ఆయనకు మాత్రం చెప్పుద్దాం. తగ్గేదేలా చెప్పు. తగ్గేదేలే నందిని నా చేత తెగ చెప్పుకునిద్ది. అత్త చెప్పు అని. తగ్గేదేలా. నాకు ఐ లవ్ యూ చెప్పు పెద్దమ్మ, ఇంగ్లీష్ లో చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. రాదు. అరే ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ నేర్పిస్తా అన్నావుగా పెద్దమ్మ.
ఐ లవ్ యూ ప్రియా ఐ లవ్ యూ ప్రియా పెట్టక్క ఇంతే ఏం లేదు ఇంతే ఇట్లా పెట్టు. అంతే ప్రియా లవ్ యూ టూ పెద్దమ్మ. సరే ప్రియా గురించి ఒక 2 మాటలు చెప్పు. నా పూర్తి పేరు తెలుసా నీకు? ప్రియాంక. అంతేనా? శ్రీ ప్రియాంక. లక్ష్మక్క పేరేనా? లక్ష్మక్క పేరే. శ్రీలక్ష్మి ప్రియానా? ప్రియాంక. ఎప్పుడు ప్రియా ప్రియా తెలుసు కానీ శ్రీలక్ష్మి ప్రియాంక అని తెలీదు. చిన్నప్పటి నుంచి వీళ్ళతో ఉంటే నా పేరే తెలియదు. మళ్ళీ వాళ్ళ అమ్మాయి పేరు కూడా శ్రీలక్ష్మి. అమ్మాయి పేరు పిలుస్తాయి అట్లా అలవాటు. శ్రీ అలవాటు. ఫోన్ లో నాటిలో శ్రీ ప్రియా అని చెబుతారుగా, అదే తెలుసు. అందరికి అదే పేరు తెలుసు, ప్రియాంక ఎవరికి తెలియదు. వచ్చారు. అయ్యో ఏడి బాబాయ్. బాబాయ్ ఫ్రేమ్ ఎంట్రీ పెడితే రాలేదేంటి బాబాయ్ నువ్వు? డూప్లికేట్ పార్టీస్ చేస్తే లాభం లేదు. హాయ్ బాబాయ్. నువ్వు డూప్లికేట్ పార్టీస్ చేస్తే లాభం లేదు. ఏం పార్టీ కావాలి? ఏదో నువ్వు ఇవ్వాల్సిన పార్టీ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కదా. ఆయన మా బాబాయ్. యాక్చువల్లీ ప్లేస్ అంతా ఆయనదే. ఆయన అడగకుండా మేము ఈ ఘనకార్యం అంతా పెట్టామన్నమాట. అందరికి తప్ప అందరికి బాబాయ్ ఏమన్నా ఎంట్రీ హీరో. నాకు పొజిషన్స్ గుర్తు రావట్లేదు. కాలు పైకి కింద దించాలా? కళ్ళజోడు కనపడుతున్నా, నేను కూడా కనపడుతున్నాను. అట్లనే ఎంట్రీ బాబాయ్. కళ్ళజోడు పెట్టుకో. డైరెక్షన్ అయితే గట్టి చేస్తారు కదా. ఊర్లో ఉంటే ఇంత ఫన్ ఉంటది, అదే సిటీలో ఉంటే ఏం చేశారు? మాకేం పెడుతున్నారు? ఇదిగో బాబాయ్ ఫిష్ ఫ్రై. ఇది ఫిష్ ఫ్రై. అరిటాక్ ఫ్రైయా? చూడడానికి ఎంత అందంగా ఉందో కదా. యాక్చువల్లీ మీకు నోరు ఊరుతుంటే కనుక ఐఎమ్ సో సారీ గైస్. సో నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ ఉంది. యూనో వాట్, నేను అస్సలు నాన్ వెజ్ తినను. వన్స్ ఇన్ ఎ ఇయర్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్ ఫిష్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట, యాజ్ సెడ్. సో ఇవాళ ఫిష్ తినబోతున్నా. బాగుందా పెద్దమ్మ? బాగుందా? సేమ్ నేను చెప్పినట్టు చేసింది అక్క. బాగుందా? నిజం చెప్పు. బాగా చేసిందమ్మా. బాగుందరా? బాగుందా మమ్మీ? గార్నిషింగే కదా నువ్వు చెప్పేది. నెక్స్ట్ వీడియో ఏం చేస్తున్నాం? ఏం చేద్దాం? నీకేం తినాలనిపిస్తుంది? చెప్పడం లేదు. ఓకే, ఈసారి ఊరు వచ్చిన ప్రతిసారి మనం ఏదో ఒక వీడియో చేద్దాం. డన్. బాయ్ మమ్మీ. విలేజ్ లో కాదు, విలేజ్ లో వంటకాలు ఎలా ఉంది చేద్దామా? ఇదే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వంట చేద్దాం. ఓకేనా పెద్దమ్మ? బాగుంది, చాలా బాగుంది. చేపల కూరకి థ్యాంక్స్ అక్క, అడగగానే చేసినందుకు. థ్యాంక్ యూ పెద్దమ్మ, నీ పర్యవేక్షణలో చేపించినందుకు. థ్యాంక్ యూ మమ్మీ, వీడియో రికార్డ్ చేస్తున్నందుకు. నన్ను చెప్పాను. ఆడొచ్చి లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చినందుకు. ఇటు ఖుషి ఏం కావాలన్నా అటు ఇటు పాపం పరిగెత్తి తెచ్చినందుకు. థ్యాంక్ యూ ఖుషి. చూసారు కదా వీడియో అంతా. సో విలేజ్లో ఉంటే ఇలా ఉంటుంది అనమాట. మన అనుకున్న వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు, పలకరింపులు ఉంటాయి. బట్ సిటీలో వి మిస్ ఆల్ దిస్. ఇలాంటివి సిటీలో అనుకోగానే మనం ఇలాంటి పనులు ఏం చేయం. ఇక్కడ చూడండి, అనుకోగానే ఇదంతా నిమ్మ తోట, నిమ్మకాయలు ఇక్కడే ఉంటాయి, కరివేపాకు ఇక్కడే ఉంటాయి. ఏం కావాలో డైరెక్ట్ న్యాచురల్గా చెట్టు నుంచి అలా తెంపుకొని మనం వంటలు చేసుకోవచ్చు. ఈ 1 వీక్ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు అరే ఇక్కడే వీడియోస్ చేస్తే బాగుంటుంది కదా, ఇక్కడ ఉండిపోతేనే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది అనమాట. హైదరాబాద్లో ఇదంతా మనం డెఫినెట్గా మిస్ అవుతూ ఉంటాం. ఐ హోప్ ఇలా మా ఊరు వచ్చిన ప్రతిసారి నాకు కుదిరినంత వరకు వీడియో ఏదో ఒకటి చేస్తూ ఉంటా. ఎంకరేజ్ చేయండి. అండ్ యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలా ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. బాయ్ బాయ్, లాట్స్ ఆఫ్ లవ్.